వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహంలో అమరవీరుల పిడికిళ్లను జోడించడం ఉద్యమ స్ఫూర్తినీయం. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిని సన్మానించి అభినందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మోర్తాడ్లో ఘనంగా ప్రజాపాలన సంబరాలు. హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకపోతే ఆ జాతికి మనుగడ ఉండదు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మైనింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఈరవత్రి అనిల్. పోతంగల్, రుద్రూర్, చంద్రూర్ మండలాలకు 108 అంబులెన్స్ వాహనాలు మంజూరు. రుద్రూర్లో జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు. హోరాహోరీగా ప్రారంభమైన బాపూజీ వచనాలయం ఎన్నికలు. పోటాపోటీకి సిద్ధమైన 2 ప్యానెళ్లు. శబరిమలలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. రెడ్ అలర్ట్ ప్రకటించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. టీ ఫైబర్ సేవలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాం. టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం. సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో కలిసి మొబైల్ యాప్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను సన్మానించిన జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. సచివాలయంలో తెలంగాణ తల్లి రూపశిల్పి రమణారెడ్డిని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. రూపశిల్పి, తెలంగాణ అమరవీరుల జ్యోతి రూపశిల్పి రమణారెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వారి స్వగృహంలో వారి కళాత్మకతని అభినందిస్తూ సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో పోరాట స్ఫూర్తికి స్ఫూర్తిగా అమరవీరుల పిడికిళ్లని జోడించడం ఉద్యమ స్ఫూర్తినీయమని మహేష్ కుమార్ కొనియాడారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన సంబరాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్లో జరిగిన ప్రజాపాలన సంబరాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 500కే సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎన్డీసీసీసీపీ డైరెక్టర్ ముత్కు బొమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోర్తాడ్ మండలంలో ప్రజాపాలన ప్రజల ఉత్సవం సందర్భంగా మరి మహిళా సాధికారత పేరు మీద జరిగినటువంటి విజయోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మన డిసెంబర్ 7 నాడు తెలంగాణలో సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఛాలెంజ్ ట్రోఫీలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఛాలెంజ్ ట్రోఫీ 71వ సీనియర్ మహిళా అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ 2024లో పాల్గొన్నారు. టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ఆయన మాట్లాడారు. మీ సేవ మొబైల్ యాప్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చారు. రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు.
రాజ్యాధికారంలో ఒక జాతి భాగస్వామ్యం కాకపోతే ఆ జాతికి మనుగడ ఉండదని, అందుకే మన జాతి కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నందిపేట్ మండలం మైలాపూర్లో జరిగిన పద్మశాలి ఐక్యత సమావేశానికి ముఖ్య అతిథిగా ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పద్మశాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, కానీ వారికి రాజకీయంగా ఎదగలేకపోయారని, రాజ్యాధికారంలో వాటా లేకుండా పోయిందని అన్నారు. మనకు కూడా అన్ని రంగాలలో న్యాయం జరగాలంటే మనం కూడా రాజకీయంగా ఎదగాలని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం కావాలంటే కులగణన చేయాలని, కానీ మోడీ కులగణన కాదు జనగణన కావాలని అంటున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా గల్ఫ్ కార్మికునికి 5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. పద్మశాలీలకు ఇందిరమ్మ ఇండ్లు అన్ని పథకాలు వచ్చే విధంగా తాను కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలు కూడా పోటీ చేయాలని అన్నారు. మాకంటూ మంత్రి ఉండాలి, మాకు కూడా రాజకీయంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వాస్తవమా కాదు? అయితేనే పనులు అయితే మరి, లేకపోతే ఎడిగలేదు మళ్ళీ ఒకటి దగ్గరకు పోవాలి కదా. ఆ జాతికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. మరి మనం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రావాలని కోరుకున్న జాతులలో పద్మశాలి జాతి కూడా అవుట్ రైట్ గా మీరు బయటికి వచ్చి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసింది. దాంట్లో మనం మన జాతికి పితగా మనకు ఆరాధ్య దైవం అనుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తెలంగాణ పోరాటంలో చల్లటి చలిల ఢిల్లీలో కూడా దీక్ష. శబరిమలలో మరోమారు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ 11వ తేదీ నుంచి శబరిమల ఉన్న పతనంతిట్ట జిల్లాతో పాటు ఇడుక్కి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాగా మండల పూజ సీజన్ గురువారం వరకు ఆవరణ పాయస విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అరవణ ప్రసాద విక్రయాలతో 60.54 కోట్ల మేర ఆదాయం సమకూరిందని, గత ఏడాదితో పోలిస్తే 18.34 కోట్ల మేర అధికంగా ఉందని వివరించింది. ఇటీవల వెల్లడైన యువజన కాంగ్రెస్ ఫలితాల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విక్కీ యాదవ్ నియామకం హర్షణీయమని యాదవ్ సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల వెల్లడైన యువజన కాంగ్రెస్ ఫలితాలలో అఖండ విజయం సాధించి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విక్కీ యాదవ్ని నిజామాబాద్ నగర యాదవ్ సంఘం అధ్యక్షులు గుర్రం మల్లేష్ యాదవ్, సాగర్ యాదవ్, దేవేందర్ యాదవ్, మురళీ యాదవ్, రాజేందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఘనంగా సన్మానించారు. రుద్రూర్లో అంబులెన్స్ సేవలను ఎమ్మెల్యే పోచారం కాసుల బాలరాజు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి నూతన అంబులెన్స్ సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపూజీ వచనాలయం ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బాపూజీ వచనాలయంలో కొత్త పాలకవర్గ ఎన్నికల ప్రక్రియ ఎంతో చారిత్రాత్మక ఖ్యాతి ఉన్న హీనరాహిరీగా సాగుతోంది. 2 ప్యానెళ్లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఓటర్లు మొత్తం 488 ఉన్నప్పటికీ ఎన్నికల్లో పై చేయి కోసం ఇరు ప్యానెళ్లు గత 10 రోజులుగా అనేక ఎత్తుగడలు అమలు చేశారు. అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులతో పాటు కార్యవర్గ సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరుపుతున్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత వచనాలయ పాలకవర్గంకు జరుగుతున్న ఎన్నికలకు చీఫ్ ఎలక్షన్ అధికారిగా ఎంఎస్ శ్రీహరి ఆచార్య, అడిషనల్ ఎన్నికల అధికారిగా డాక్టర్ పులి కైపాల్, అడిషనల్ ఎలక్షన్ అధికారిగా అరటి నారాయణ ఎలక్షన్లను విజయవంతంగా జరుపుతున్నారు. టీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజును, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి సన్మానించారు. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను, టీఎఫ్డీసీ చైర్మన్గా నియామకమైన ప్రముఖ నిర్మాత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి సన్మానించారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో మల్లన్న జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. దర్పల్లి మండల్ దమ్మన్నపేట గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా కొనసాగుతుంది. ఈ మల్లన్న జాతరకు 15 రోజులుగా ముందుగా తగిన ఏర్పాట్లు ప్రతి కుటుంబం నుంచి ఒకరు నిలబడి నిర్వహిస్తారు. 3 రోజుల జాతర మొదటి రోజు దేవుని కళ్యాణం, కుంకుమార్చన, యజ్ఞం, యాగాదాలు, బోనాలు నిర్వహించి చివరి రోజు జాతర నిర్వహిస్తున్నాం. అన్నప్రసాద సత్రం చివరి రోజు నిర్వహిస్తామన్నారు. ఈ జాతర సందర్భంగా గ్రామం నుండి ప్రతి ఒక్కరూ హారతి కర్పూరాలు వెలిగించుకొని డప్పుల మంగళ వాయిద్యాలతో మల్లన్న నిలిచిన సన్నిధానంకి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు మాట్లాడుతూ ఈ దేవుడు తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఉన్న దేవుడు కావున ఈ ఊరి జనం ఇప్పుడు అందరూ ఏకమై ఊరు వారు అందరూ కలిసి జాతరను నిర్వహించడానికి నడుం కట్టి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు నాయుడి బక్కన్న, నాయుడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామము దర్పల్లి మండల్ నిజామాబాద్ డిస్టిక్. మేము ప్రతి సంవత్సరం మల్లన్న పండుగలు చాలా సంతోషంగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేసుకున్నాము. అందరం బోనాలు తీసుకున్నాము. మా గుడి ఇంకా డెవలప్ కావాలి. మీకు తోచిన సహాయం చేయండి. ఈరోజు కూడా మాకు విలేజ్ బాగా హెల్ప్ చేసింది. అందరి సహకారంతో మేము అన్నసత్రము గుడిని డెవలప్ చేసుకున్నాము. మీరు కూడా ఇంకా మాకు పెద్ద గుడి కావాలని ఉన్నది. ప్లీజ్ అందరూ మాకు సహాయం చేయండి. ఆదివారం లక్ష్మీప్రియ హాస్పిటల్, సూర్య ఆరోగ్య సంస్థ, డియర్ ట్రేడర్స్ వారి సహకారంతో రెంజల్ మండలం నీల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రెంజల్ మండలం నీలం గ్రామంలో ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సంతోష్, డాక్టర్ చైతన్య, ఆప్టోమెట్రిస్ట్ శ్రీకాంత్ పాల్గొని రోగులకు ఉచిత పరీక్ష నిర్వహించి వారికి ఉచితంగా మందులను అందించడం జరిగింది. ఈ శిబిరం ద్వారా 170 మంది వ్యాధిగ్రస్తులు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి, ఎజాజ్ హైమద్, సూర్య ఆరోగ్య సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజేంద్ర కుమార్, విక్రమ్, వినోద్, లక్ష్మీప్రియ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎల్లవేళలా ప్రజల వెంట ఉంటూ వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటిని పరిష్కారం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. ముప్కాల్ మండలంలోని రెంజల్ల గ్రామంలో ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. మండల అధ్యక్షులు మగిడి ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు, గ్రామ సీనియర్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి పేర్కొన్నారు. స్థానిక గుట్టుముక్కులలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఆరోగ్యానికి సంబంధించిన మటుకు వివిధ సేవలు చేయడంలో రోటరీ ఎల్లప్పుడూ ముందుంటుందని, దీనిలో భాగంగానే ఈరోజు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి సౌజన్యంతో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరం ద్వారా దాదాపు 175 మంది ప్రజలు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుండి విచ్చేసిన డాక్టర్ల బృందం గ్రామ ప్రజలకు చికిత్స చేసి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనంలో ప్రతి మనిషి ప్రతి 6 నెలలకు ఒకసారి తన ఆరోగ్యం పరీక్షలను చేసుకోవాలని, దినదినాన అనేక రకాల వైరస్ల కారణంగా వ్యాధులు వ్యాపిస్తున్నాయని, వాటి నుండి దూరంగా ఉండడానికి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కొనియాడారు. నేటి జీవనంలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జి రామకృష్ణ, జుగల్ సోని, పరశురాజేశ్వర్, బిరెల్లి నరసింహరావు, రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. ముట్ల గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరియు సంయుక్తంగా నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి వారి సహకారంతో కొడుముగ్లలో మెగా క్యాంప్ నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ మరియు సంయుక్తంగా నిర్వహిస్తున్న మల్లారెడ్డి నారాయణ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కొడుముగ్లలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్కి విచ్చేసిన మా పాస్ ప్రెసిడెంట్ పిబి కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పాస్ ప్రెసిడెంట్ పిబి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని నూడా చైర్మన్ కేశవేను అన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నగరంలోని 9వ డివిజన్లోని యాదవ సంఘంలో డివిజన్ అధ్యక్షుడు శోభన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని అన్నారు. పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుద్దూస్, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, నంది వినయ్, జావేద్ అక్రమ్, రామకృష్ణ, రేవతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ 9వ డివిజన్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు శోభన్ గారు, అలాగే వారి మిత్ర బృందం అందరికీ ఇక్కడి చేసిన 9వ డివిజన్ ప్రజలందరికీ కూడా
నమస్కారం తెలియజేస్తూ ముఖ్య ప్రముఖ నిర్మాత పంపిణీదారుడు దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్డీసీ తెలంగాణ చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. తనను టీఎఫ్డీసీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్కు చెందిన దిల్ రాజు తొలుత ఆటోమొబైల్ వ్యాపారంలో రాణించారు. పెళ్లి పందిరి సినిమాతో పంపిణీదారుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దిల్ రాజు కెరీర్ మొదలైంది. పంపిణీదారుగా సక్సెస్ అయిన తర్వాత ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ను ఆరంభించి తొలి సినిమాగా దిల్ను నిర్మించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు డ్రీమ్స్ పేరిట నూతన బ్యానర్స్ను స్థాపించి యంగ్ ఫిల్మ్ మేకర్స్ను ఆయన ప్రోత్సహిస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గాను దిల్ రాజు గతంలో బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక కార్మికులు ఒక పక్క స్కీమ్ వర్కర్స్, అసంఘటిత కార్మికులు మరోపక్క లక్షల సంఖ్యలో ఉన్నారని, వీరందరి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి కార్మికుల సంసిద్ధతను బట్టి పోరాటాలను చేసి బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మిద్దామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ అన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా వరకు షాపు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరమ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్న కార్మిక వర్గం తమ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నారని, ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు సంవత్సర కాలంలోనే ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని, ప్రభుత్వంగా ఉన్నందున కొన్ని రంగాల కార్మికుల్లో అసంతృప్తి తీవ్రత పెరుగుతూ అనివార్యమైతే సమ్మెలోకి కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా హామీల అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని, లేనేడల మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రోజురోజుకి కార్మికుల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత మన సిఐటియు పైననే ఉందన్నారు. నిరంతరం కార్మికులను అంటిపెట్టుకుని పనిచేయాలని, సమస్యలను ప్రభుత్వ విధానాలను ముడిపెట్టి కార్మికులకు అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, కోశాధికారి స్వర్ణ, ఉపాధ్యక్షులు నన్నేసాబ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కందుల పూర్విక జన్మదినం సందర్భంగా ఆశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్, స్టేషనరీ, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. చిరంజీవి కందుల పూర్విక పుట్టిన 12వ నెలను పురస్కరించుకుని ఆశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరుట్ల మండలంలోని చిన్నమెట్పల్లి ప్రాథమిక పాఠశాలలో, జిల్లా పరిషత్ పాఠశాలలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రీ సొసైటీ ఫౌండర్ ప్రపున్న కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా అన్ని అవకాశాలను పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. అలాగే మేము చేసే కార్యక్రమం 49వ పాఠశాలగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఆశ్రీ సొసైటీ అనే ఎన్జిఓని పనిచేస్తున్నాను. నాకు పాప పుట్టిన సందర్భంగా అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇట్లా గిఫ్ట్ల లాగా ఇద్దామని మేము ప్రిపేర్ చేసి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇస్తున్నాము. ఇది 49వ స్కూలు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఇలా కిట్స్ ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ జగిత్యాల చిన్నమెట్పల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోల శివకుమార్ అన్నారు. శనివారం ఎర్గట్ల మండల కేంద్రంలో ప్రజాపాలన సంబరాలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 55,000కు పైగా ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ అన్నారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కడిల పాలన అద్దు అని కాంగ్రెస్ రావాలని కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గత ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి పని చేస్తూ రేవంత్ గారు ముందుకు పోతున్నారు. ఎందుకనంటే మనకు కేసీఆర్ గారు జమ్మించుకోలేరు. ఆయన 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చి మనకు పోవడం జరిగింది. ఒక్కొక్క ఆ 7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడుతూ వచ్చే ఆదాయంలో 6,000 కోట్లు కానికపోతుంది. ఇంకా 6,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పోతుంది. ఇంకా 5,000 నుంచి 6,000 కోట్లతోని వ్యవస్థ నడిపిస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ గారు విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికి ఒకసారి పనులు కావు.
ఒక్కొక్కరికి విధంగా మెల్లమెల్లగా అమలు చేసే విధంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకనంటే చాలామంది కొన్ని బాధ ఉంది రైతాంగానికి. ముఖ్యంగా ఏముంది అనంటే రుణమాఫీ అనేది 42 లక్షల కుటుంబాలకు రైతులకు చెందాల్సింది. అది 31,000 కోట్లు. ఇప్పటికీ కాదు రాదు రేషన్ కార్డులకు రాదు అని అన్న వారికి మొన్ననే 3,000 కోట్లు వేయడం జరిగింది. టోటల్ 21,000 కోట్లు కంప్లీట్ అయింది. దగ్గర 28,000 లక్షల రైతులకు ముట్టింది. ఇంకా 12 లక్షల మంది 2 లక్షల పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 10 నుంచి 11,000 కోట్లు అయితే మొత్తం రుణమాఫీ పూర్తవుతుంది. కాబట్టి రాని వారికి బాధ ఉండడం సహజం. కానీ నాకున్న పూర్తి పార్టీ ఆదేశానుసారం మాకున్న రిపోర్ట్ ప్రకారము అందరికీ రుణమాఫీ త్వరలో రావడం జరుగుతుంది. దీన్ని మాత్రం ఎవరు ధైర్యపడే అవసరం లేదు. ఇదొకటి. చాలామంది రైతు భరోసా రాలేదు, రైతు బంధు రాలేదు అంటున్నారు. అది లేట్ కావడానికి కూడా కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వము పుట్టలకు చెట్లకు పండించని పంట ఏదైతే భూములలో వాళ్లకు రైతు బంధు ఇచ్చి 10 ఏళ్ళ 20,000 కోట్లు మిస్యూజ్ చేసేది. కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందంటే సాగు చేసే భూమి ఏముందో వాళ్లకు ఏదో మాట ఇచ్చినామో ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్న మాట ప్రకారం సంక్రాంతి 14 నాడు రైతు బంధు పడతాయని చెప్పి రైతు భరోసా పథకం 2 బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెల్ గ్రామంలో బతుకు తెరువు కోసం వచ్చిన మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుండి వలస వచ్చి రైతు వద్ద పనిచేస్తున్న దంపతులు ఎప్పటిలాగే నిద్రపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించగా మహిళ జంగం శివకళ రక్తం అడుగులు పడి ఉంది. భర్త కనిపించకుండా పోవడంతో హత్యకు కారణాలు, హంతకుడు ఎవరో తెలియడం లేదు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ నరేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బిలోలి తాలూకా నాందేడ్ జిల్లా బెలకోని గ్రామానికి చెందిన జంగం శివకళ అనే 33 సంవత్సరాల మహిళ తన భర్తతో కలిసి, తన భర్త అయిన రాజుతో కలిసి బన్నెల్బీరి గ్రామంలో ఇక్కడ ఒకరి వద్ద వ్యవసాయ పనులకు జీతం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే వందే భారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యతో ఉప్పల్ స్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ 20 నిమిషాలుగా ఆగిపోయింది. మెయిన్ లైన్లో గూడ్స్ రైలు కూడా ఆగింది. మరోవైపు సిగ్నలింగ్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్ఓబి సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒంటెద్దు పోకడతో రేవంత్ సర్కార్ పడుతుందని పలు గురుకులాల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ విభాగం జిల్లా ఇన్ఛార్జ్ సాయితేజ ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ విభాగం జిల్లా ఇన్ఛార్జ్ సాయితేజ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కనపడతలేదా అని ఎద్దేవా చేశారు. అలాగే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. అలాగే అతి తొందరగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్న గురుకులాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని అడగడానికి వెళ్దామంటే పలు విద్యార్థి సంఘాలను వెళ్ళనివ్వడం లేదు ఈ రోజు ఉన్న ప్రభుత్వమని అన్నారు. తన పిల్లలుగా భావించి ఆమె కంటతడి పెట్టుకుంటూ చెప్తున్నటువంటి దృశ్యాలు ఇవి. కంటతడి పెట్టుకుంటూ వివరిస్తున్నది. ఆ పిల్లలను చూస్తే బాధేస్తుందన్న, మేము వంట చేస్తుంటే పెచ్చులు ఓడిపడుతున్నాయి, మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయి, స్టోరేజ్కి ఇబ్బంది అవుతుంది, మాకు అక్కడ సరైన వాటర్ ప్లాంట్ లేదు, వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించట్లేరు, ఉన్నా కూడా ఆ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించట్లేదు, ఇది కిచెన్ పరిస్థితి, పెచ్చులు పైకి వెళ్ళి ఊడిపడుతున్నాయి. ఈ రకంగా ఉన్నది. మళ్ళీ ఆ శోభ అనేటువంటి ఆ సెక్యూరిటీ గారు ఏడుస్తూ ఆ పిల్లల యొక్క ఆవేదన తన ఆవేదనగా భావించి తాను చెప్పినటువంటి విధానం కూడా అందరినీ కలిసివేసింది. రెండోది, అదే దర్పల్లిలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయడం. కడెం మండలంలోని గొండుగూడెం, కోలంగూడెంలలో డాక్టర్ కావేరీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాకు చెందిన డాక్టర్ కావేరీ జన్మదినం సందర్భంగా ఆదివారం డాక్టర్ అప్పాల కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడెం మండలంలోని గొండుగూడెం, కోలంగూడెంలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి దాదాపు 200 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 69 కుటుంబాలకు బ్లాంకెట్స్, స్వెటర్స్ అందజేశారు. రక్త లిమిట్తో బాధపడుతున్న వారందరికీ ఐరన్, మల్టీవిటమిన్స్ బిళ్ళలు, టానిక్స్ పంపిణీ చేశారు. పుట్టుకతో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక బాలికకు, పుట్టుకతో బొడ్డుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఇంకొక బాలికకు నిర్మల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించి చికిత్సకు ఏర్పాట్లు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా
సందర్భంగా డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ అధ్యక్షులు చిన్నపిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో రక్తహీనత, పౌష్టికాహార పదార్థాల లోపాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కావేరి ఫౌండేషన్ కోశాధికారి అప్పాల శశికళ, సభ్యులు తుమ్మల దేవరావు, అంబటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ బలం పెంచడానికి డాక్టర్ సాబు మంచి ట్యాబ్లెట్స్ మీకు ఇచ్చినారు, మంచి టానిక్ ఇచ్చినారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరికైతే కొంతమందికి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ అనారోగ్యం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి చూసి శనాఖత్ చేసి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కావేరి డాక్టర్ కావేరి గుర్తుగా ప్రతి సంవత్సరం ఇట్లాంటి గోండుగూడెంస్, కులాంగూడెంస్ కానీ మథురాగూడెంస్ కానీ నగరంలోని శివాజీనగర్లో నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ సొసైటీ అసోసియేషన్ అన్ని కులాల కార్యవర్గ ఎన్నికలు జరిపారు. నగరంలోని శివాజీనగర్లో నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ సొసైటీ అసోసియేషన్ అన్ని కులాల కార్యవర్గ ఎన్నికలు జరిపారు. నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జక్క ప్రకాష్, అధ్యక్షులుగా కోయడ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మార్గంటి బాలయ్య, వైస్ ప్రెసిడెంట్ నంగులూరు శ్యామ్ కుమార్ అండ్ రమణాచారి, కోశాధికారిగా పోతులూరి పోతుల నారాయణ, మహిళా విభాగం అధ్యక్షులుగా మింగు లక్ష్మిని ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. ఈరోజు నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ మ్యారేజ్ బ్యూరో నందు అన్ని కులాలకు సంబంధించినటువంటి మ్యాచెస్ చూడబడును. అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మా బ్యూరో నందు ఉన్నారు కాబట్టి అన్ని కులాలకు సంబంధించినటువంటి పెళ్లి సంబంధాలు చూడబడును. ఈనాటి విషయానికి వస్తే ఈరోజు నూతన కార్యవర్గం ఎంపికలో భాగంగా వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదిమల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. పడగల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సత్య అమావాస్య తర్వాత వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆదిమల్లన్న కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతకుముందు 2 రోజులు గ్రామంలో సేవా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠమి అనంతరం రోజు అనగా ఈ రోజు ఆదివారం జాతర ఉత్సవాన్ని ఘనంగా జరుపుతామని తెలిపారు. వారం రోజుల పాటు ఆదిమల్లన్న పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 9వ తేదీ సోమవారం ఆదిమల్లన్నకు గ్రామస్తులు, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించుకుంటారని తెలిపారు. రాత్రి తెల్లవారుజామున నాగవెల్లి, అగ్నిగుండలు దున్నడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి పడగల గ్రామానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఈ జాతర ఉత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో ఆదిమల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ జాతరను బహు ఉత్సాహంగా జరిగేలా చేస్తున్నారు. మా వెనకాల చూడొచ్చు రథము. ఈ రోజు కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది జావు కార్యక్రమం. చుట్టుపక్కల 4-5 మండలాల నుంచి ప్రజలు వచ్చి చాలా బ్రహ్మాండం. బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ నూతన కమిటీని ప్రముఖులు గంగాధర్ పట్వారీ నేతృత్వంలో ఎన్నుకొని ధృవీకరణ పత్రాలు అందజేశారు. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులకు ధృవీకరణ పత్రాన్ని బోధన్ పట్టణానికి చెందిన ప్రముఖులు, బోధన్ పట్టణ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారీ ద్వారా ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ముఖ్య కార్యదర్శి ఉమానంద్ వైద్య, కోశాధికారి పైనపూడి చక్రవర్తి, ఈ మహిళా అధ్యక్షురాలు మనీషా మనోజ్, వైద్య ఆంటోనీ, స్కూల్ యాజమాన్యం నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా ఎంతో అభివృద్ధి జరిగిందని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ అన్నారు. ఎర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ కరపత్రాలను డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముద్రించిన పేపర్లను విడుదల చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ఓడిపోయినా కూడా నియోజకవర్గం ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, ప్రజల మధ్యలో తిరుగుతూ, సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాసేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య పేర్కొన్నారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని, ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై గత 18 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నామని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరి మద్దతుతోటే బరిలో నిలుస్తున్నానని, తప్పకుండా అందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటును వేయగలరని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, టీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు, టీఎల్ఎఫ్ నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు గజానన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చర్స్ ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ రోజు మేము రోడ్లెక్కి ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి, మమ్మల్ని ఆదుకోండి, మా బతుకులు రోడ్ల పడుతున్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేకపోతున్నారు అని మేము ప్రభుత్వానికి కానీ, యాజమాన్యాలకు కానీ, ఎవరిని రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మల్ని ఆదుకున్న రోజులు లేవు. కాబట్టే మన సమస్యలు మనమే తీర్చే విధంగా రోడ్ల మీద కాదు, చట్టసభల్లో మన సమస్యలను ప్రశ్నిద్దాం అని చెప్పేసి మా వాళ్ళు నిరుద్యోగులు, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి మనలో ఒకరిని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఒక సామాన్యమైన ఒక ప్రైవేటు అధ్యాపకుడిని నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం ఉన్న ఎంతోమంది ఎమ్మెల్సీ పట్టభద్రులుగా ఈరోజు పోటీ చేస్తున్నారు. కానీ ఏ రోజన్నా ఈ నిరుద్యోగుల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి కొట్లాడిన ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సింగోజి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు ద్యారంగుల నగేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తిపిరిశెట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి తిపిరిశెట్టి శ్రీనివాస్, సింగజోని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా ఉంది. రాజ్యాంగంలో వీరికి రిజర్వేషన్ లేక ఇలా జరుగుతుంది. రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా వీరిని పట్టించుకోవడం లేదన్నారు. సామాజిక వర్గాల నుండి విద్యావేత్త మదనం గంగాధర్ తన ఉద్యోగ జీవితం త్యాగం చేసి ప్రజాసేవ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి అధికార పార్టీ సపోర్ట్ చేయాలని సంచార జాతుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. మా సామాజిక వర్గం నేతకు రాజకీయ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర సంచార జాతి బిడ్డలు మన సపోర్ట్గా ఉండాలని ఈ సందర్భంగా అందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో భీమరాజు, మందుల, వేముల రఘు, కుంచెపు ఆనంద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులంటే చాలా పాలకులకు, ప్రభుత్వాల అధికారులకు తెలియకుండా ఉంది. కానీ ఈ సమాజంలో సంచార జాతులు మన రాష్ట్రానికి చూస్తే బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీలో మూడు సామాజిక వర్గాల్లో ఉన్నారు. బీసీలో 52 కులాలు, ఎస్సీలో 10 కులాలు, ఎస్టీలో 4 కులాలు. వీళ్ళంతా కలిసి దాదాపు బీసీల జనాభా కులాల పరంగా చూసినా కూడా బీసీలో 52 కులాలకు 12% జనాభా ఉంది. అలాగే ఎస్సీలో 10 కులాల జనాభా 20% ఉంది ఎస్సీ జనాభాలో. అలాగే ఎస్టీలో 4 కులాలు 10% జనాభా ఉంది. మరి ఇంత జనాభా అంటే దాదాపు లక్షలలోనే 3, 4, 5 లక్షలలోనే ఉన్నారు. కానీ పాలకులు ఇప్పుడు గత తెలంగాణ సాధించినప్పటి కంటే పూర్వం కూడా మాకు రాజకీయ అవకాశమే లేకుండా పోయింది. ఈ రాజకీయ అవకాశం కావాలంటే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ప్రత్యేకంగా కల్పించాలని మేము వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మా డిమాండ్లు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రకటించిన లెక్కలు కూడా మావి కాదు. సంచార జాతుల కొరకు జాతీయ కమిషన్లు 2 వేసినాయి, కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందేమో బాలకృష్ణ రేణుకే, అలాగే బీజేపీ ప్రభుత్వం వేసిందేమో బీకురామ్ ఇడాటే. ఇవి 2 డిఎన్టీలకు నేషనల్ కమిషన్లు వేసినాయి. ఇంతమంది జనాభా ఉన్నదని మాకు ప్రత్యేకంగా రాజకీయంగా 10% అన్ని రంగాల్లో రాజకీయ రిజర్వేషన్తో కలిపి ఇవ్వమని చెప్పింది. అలాగే ఈరోజు మా నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మా జిల్లా సంచార జాతుల అధ్యక్షుడు గౌరవనీయులు నగేష్ గారు, అలాగే ఒడ్డరి సంఘం వ్యవస్థ అధ్యక్షులు కూడా నగేష్ గారు అధ్యక్షతన నేడు ఈ సమావేశాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మాకు రాజకీయ
ప్రమేయమే లేకుండా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఇన్ని రోజులు జరిగిన పాలక ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో నివాసం ఉండే పానుగంటి చక్రధర్ కనిపించకుండా పోయాడని తండ్రి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న చక్రధర్పై ఆర్మూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తల్లి విగ్రహంలో అమరవీరుల పిడికిళ్లను జోడించడం ఉద్యమ స్ఫూర్తినీయం. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిని సన్మానించి అభినందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మోర్తాడ్లో ఘనంగా ప్రజాపాలన సంబరాలు. హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకపోతే ఆ జాతికి మనుగడ ఉండదు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మైనింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఈరవత్రి అనిల్. పోతంగల్, రుద్రూర్, చంద్రూర్ మండలాలకు 108 అంబులెన్స్ వాహనాలు మంజూరు. రుద్రూర్లో జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు. హోరాహోరీగా ప్రారంభమైన బాపూజీ వచనాలయం ఎన్నికలు. పోటాపోటీకి సిద్ధమైన 2 ప్యానెళ్లు. శబరిమలలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. రెడ్ అలర్ట్ ప్రకటించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. టీ ఫైబర్ సేవలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాం. టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం. సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో కలిసి మొబైల్ యాప్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను సన్మానించిన జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.